చేతులతో ఒకసారి బిగ్గరగా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. 115వ కీర్తన 12వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. చదవగలిగిన వాళ్ళు ఒకళ్ళు చదవండి. 115వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుదాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని పిల్లలు ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఇక్కడ గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ఆ మాట ఏమిటంటే, యెహోవా మమ్ములను మరచిపోలేదు. చప్పట్లు కొడతారా? అందరు కొట్టట్లా, కొంతమంది ఏదేదో ధ్యానంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటంటే, ఎవరిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. ఆమేన్. అదే సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదంటే, దేవుడు ఎందుకు ఓ మనిషిని మర్చిపోడంటే, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆమెను పలుకుతారా గట్టిగా? దేనికోసం మర్చిపోలేదు దేవుడు? మనలను ఆశీర్వదించు నిమిత్తమై, మన క్షేమము కోరి ఆయన యొక్క ఆలోచన మన జీవితాల్లో నెరవేర్చు విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా మమ్మును మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదంటే, ఆయన మమ్ములను ఆశీర్వదించటానికి. చెప్పండి, దేనికి? ఆశీర్వదించటానికే దేవుడు మర్చిపోడు. ఎవరిని ఆశీర్వదిస్తాడని అక్కడ చెప్పాడంటే, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను యొక్క వంశస్థులను ఆశీర్వదించును. ఇక్కడ రెండు వర్గాలు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు అనగా దేవుని ప్రజలు. ఆమెన్ చెప్పండి. అహరోను వంశస్థులు అనగా దేవుని సేవకులు. ప్రియమైనటువంటి వార్లరా, భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైన ప్రతి వ్యక్తిని, దైవ పరిచర్య చేస్తున్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు మరిచిపోడు. మరిచిపోతే భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకటానికి కానీ, వారి బ్రతుకుని కొనసాగించటానికి కానీ ఎప్పుడో కాలం చెల్లిపోయి ఉండేది. అయితే దైవ జనాంగమా, దేవుడు మరిచిపోకుండా ఉండాలంటే, ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మరిచిపోకుండా ఉండాలంటే మనం భూమి మీద ఏ విధంగా జీవించాలి? ఆయన గుణలక్షణం అయితే ఎవరిని దేవుడు మర్చిపోడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు మర్చిపోడు. దేవుడు మర్చిపోకుండా ఉండాలంటే భూమి మీద మనం ఏ విధంగా బ్రతకాలి? మనకు తెలుసు అన్నట్లుగా ఉంటాం, కానీ అంతా ఎరుగుదము అన్నట్లుగా ఉంటాము. కానీ దేవుడు మనల్ని మర్చిపోకూడదంటే ఏ విధంగా బ్రతకాలి? ఈ రాత్రి ఈ యొక్క మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. పలకాలి. మీలో చాలామంది ఉద్యోగం లేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఎట్లా ఉండాలంటే, దేవుడు మరిచిపోకుండా ఉండాలంటే భూమి మీద మన జీవన విధానం ఎట్లా ఉండాలి? టకటక నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవమన్నప్పుడు బైబిల్ ఉన్నోళ్ళు చూడండి,
చదివేవాళ్ళు చదివేటప్పుడు ఉందో లేదో గ్రహించండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పట్లా కొంతమంది హల్లెలూయా, గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. మనం అన్నం ఏ చేతితో తింటాం? ఇది 2 చేతులతో తినేటట్టున్నారు కొంతమంది. గట్టిగా చూపించండి, ఏ చెయ్యది? అబ్బో, అందరికి ఉండేగా, అందరు తినేవాళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు ఉన్నోళ్ళు గట్టిగా అల్లు చెప్పండి. మరి ఇందాక నుంచి ఏమైపోయారు మీరందరూ? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దేవుడు ఇశ్రాయేలీయులను మర్చిపోడట. అనగా ఆయన పేరు పెట్టబడిన, ఆయన కొరకే జీవించాలని నిర్ణయించబడిన, దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన నిబంధన ఇశ్రాయేలీయులై ఉన్నారు. ఆయన రక్తములో తమ పాపములు కడుక్కొని పరిశుద్ధముగా బ్రతుకు నిమిత్తమై లోకములో దేవుడిచ్చిన జీవించు సంవత్సరములన్నిట దేవుని కొరకు బ్రతుకుతూ దైవ చిత్తానుసారంగా జీవించే నూతన నిబంధన క్రైస్తవులమైన మనలా అంటున్నాడు దేవుడు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రెండవది ఎవరంటే అహరోను వంశస్థులట. దేవుని పరిచర్య చేయటానికి, ప్రవక్తలుగా బ్రతకటానికి, ప్రధాన యాజకులుగా జీవించటానికి, పరలోకమందున్న దేవుని మాటను భూమి మీద జనులకు తెలియపరచటానికి ఓ వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వంశమే అహరోను వంశం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఒక సూచనను దేవుడు చెప్తాడు. అదేమిటంటే 12 గోత్రాల వారు ఇశ్రాయేలీయులకి తెలియపరచటానికి ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరు దేవుని సేవ చేయాలి, ఎవరు మనలందరినీ నడిపించాలి అని చెప్పి దేవుడు ఒక రోజున 12 గోత్రాల వారితో చెప్పాడు కదా. ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క కర్రను, స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా, నేను చెప్పిన స్థలములో పెట్టండి. ఏ కర్ర అయితే చిగురుస్తుందో, నేను చెప్పిన కాలంలో ఏ కర్రలో నుండి చిగురు వస్తుందో ఆ వంశస్థులు దేవుని సేవ చేయటానికి యోగ్యులు. ఆమేన్. ఎవరికి ఉద్యోగం లేదు, మా గురించి చెప్పట్లేదని. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనను భూమి మీద ఉన్న 12 గోత్రాల ఇశ్రాయేలీల్లో దేవుడు ఎన్నుకున్న గోత్రం అహరోను గోత్రం. 12 కర్రలు తెచ్చి పెడితే దేవుని సన్నిధిలో ఆయన చెప్పిన కాలములో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని కర్రల్లో నుండి చిగురు రాలేదట. అహరోను చేతి కర్ర నుండి చిగుర్చుటమే కాదు, ఫలములు కూడా వచ్చినాయి అంట. స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని పరిచర్య చేయటానికి, దైవ చిత్తము నెరవేర్చటానికి, దేవుని నామాన్ని ప్రకటించటానికి ఎన్నుకోబడిన వంశం అహరోను వంశం. ఆమేన్ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ఎవరంటే వారు, ఎవరికంటే వారికి, ఏదంటే అది చేయటానికి భయంకరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యములను జరిగిస్తూ ఉన్నవారు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుని పని చేయటానికి ఆనాడు అహరోను వంశస్థులను ఎన్నుకుంటే యేసుక్రీస్తు కాలంలో పిలువబడిన వారు. ఆమెను చెప్తారా? గట్టిగా చెప్పండి. ఎవరు వీళ్ళు? పిలువబడిన వారు, పిలిచిన వారిలో నుండి ఏర్పరచబడిన వారు. మొదట దేవుని పిలుపు ఉండాలి, రెండవది దేవుని ఏర్పాటు ఉండాలి. వీరిని యేసయ్య అపోస్తులుగా నిర్ణయించి ఎన్నుకొని వీరి ద్వారా భూలోకమును తలక్రిందులు చేసే కార్యాలు జరిగించాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా, పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా, యోహాను ఎక్కడికి వెళ్ళినా, ఏమంటే 12 మంది శిష్యుల్లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు
వారిని ఎన్నుకున్నాడు గనుక, ప్రత్యేకపరిచాడు గనుక వారిని బట్టి భూమిని తలక్రిందులు చేసే కార్యాలు జరిగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుడు అంటున్న మాట ఏమిటంటే, యెహోవా మమ్మును మరిచిపోలేదు. స్తోత్రం కలుగును గాక. ఎవరయ్యా మనం అంటే, దేవుని చేత ఆశీర్వదించబడవలసిన జనము. ఎవరినయ్యా ఆయన ఆశీర్వదించేదంటే, ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించెను. అహరోను వంశస్థులను దేవుడు ఆశీర్వదించెను. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు భూమి మీద, రక్త సంబంధీకులు, అక్కా చెల్లెళ్ళు. వారి తోడబుట్టినవాడు ఓ కొడుకున్నాడు, వాళ్ళ తమ్ముడు. ఇది భూమి మీద ఉన్న దేవునిని ప్రేమించే కుటుంబము. ఆమెన్ చెప్పాలి, ఆమెన్. అయితే ప్రియమైనటువంటి వార్లరా, యేసు ప్రభువుని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికి రమ్మనేవాళ్ళు, పిలుచుకునేవాళ్ళు. ఆయన కూడా ఆ చుట్టుప్రక్కల ఎక్కడికి వచ్చినా కానీ ఈ బేతనియాకి వెళ్ళి మార్తా, మరియా, లాజరు వాళ్ళ కుటుంబానికి వెళ్ళేవాడు. హల్లెలూయా. చూడండి, నిజమే. దేవుడు ఓ కుటుంబాన్ని కానీ ఓ మనిషిని కానీ మరిచిపోకపోతే, ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆయన మరిచిపోకపోతే ఆ కుటుంబము క్షేమమును అనుభవిస్తుంది, క్షేమమును అనుభవిస్తుంది. సంతోషం లేదా? ఆమెను కూడా చెప్పట్లేదు. క్షేమకరంగా బ్రతుకుతుంది భూమి మీద. దేవుడు మరిచిపోని కుటుంబాన్ని గురించి నేను ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఈ కుటుంబాన్ని యేసయ్య మర్చిపోలేదు. యేసయ్య మర్చిపోలేదు కదా అని చెప్పి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మీదే ఆశ పెట్టుకున్న వాళ్ళు కాదు. వింటున్నారా? నేటి క్రైస్తవ సంఘములోనికి, క్రైస్తవ కుటుంబంలోనికి దేవుడైతే మర్చిపోలేదు. దేవుని ఆశీర్వాదం మాత్రం చాలా కరువైన దినాలు. పొలం వేస్తున్నారు కానీ పంట పండట్లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ ఫలం కలగట్లేదు, పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది కానీ గర్భఫలం ఉండట్లేదు, ఏదేదో చేయాలని అప్పులు చేస్తున్నారు కానీ వ్యాపారంలో కుదురుబాటు జరగట్లేదు. దేవుడు మర్చిపోని కుటుంబమే. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే కుటుంబమే. అయితే దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరగపోవటానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో యేసయ్య మర్చిపోని ఈ కుటుంబం ఉందే. ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని చెప్పాను? అబ్బే, మీకు చూపు కూడా కనపట్ల. ఎంతమంది ఉన్నారని చెప్పాను? చూపియండి, నాకు కనీసం ఇట్టన్న చూపియండి. ఓ, ఆయన 2 ఏళ్ళు చూపిస్తాడు, నువ్వేంది 3 చూపిస్తున్నావు అన్నట్టు నా మీద కోపడుతున్నట్టున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3 ఉన్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు మర్చిపోలేదు, కానీ వారు మైండ్ మాత్రం ఏకీభవించట్లేదు. ఒక తల్లి పిల్లలే, ఓ ఇంట్లో ఉన్న వాళ్ళే. యేసు ప్రభు వచ్చినప్పుడల్లా మర్చిపోకుండా ఇంటికి వచ్చేవాడు. అయితే వీళ్ళ మనస్తత్వం మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు దేవుని పిల్లలని చెప్పుకుంటూ దేవుడు మర్చిపోని కుటుంబం మీదకి ఆశీర్వాదం ఎందుకు రావట్లేదు? చదువుతారా ఆ మాటను ఒకసారి? లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని ఒకసారి చదవండి. చదువురా. అందుకు ప్రభువు మార్తమ్మని అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ ఇటు చూడాలి మీరు, పెద్ద ఉంది, ఆమె పేరు ఏం పేరు? మార్త. మరే కాదయ్యా, మార్త. ఈమెను గురించి ప్రభు ఏమంటున్నాడంటే, అనేకమైన పనులను గూర్చి
విచారము కలిగి తొందరపడుచున్నావు. ఒక ఆమె మనసది. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినా ఆ కుటుంబంలో మరణం, ఆ కుటుంబంలో వేదన, ఆ కుటుంబంలో దుఃఖం, ఆ కుటుంబంలో తీరని అప్పులు. కారణం ఏమిటంటే యేసు ప్రభు ఆయన ప్రేమించి ఆయన మర్చిపోని వ్యక్తికి చెప్పిన మాట ఒకటైతే ఈ మనుషులు చేసేది మరొకటి. ఏమిటి కారణం అని అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, అనేకమైన పనులను గూర్చి. ఇటు చూస్తారా మీరు? హల్లెలూయా. చాలామంది మనసుల్లో, చాలామంది ఆలోచనలో దేవుని పని కంటే కూడా, దేవుని కార్యం కంటే కూడా ప్రతి మనుషుడు వారి సొంత పనుల్ని ఎక్కువగా చూసుకుంటున్నారట అని పౌలు గారు తెలియపరుస్తాడు సంఘానికి. వారి సొంత పనుల్నే చూసుకుంటున్నారు. చూసుకోవద్దని కాదు ప్రభువు చెప్పేది. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. నీకు నీ పని ఎంత ముఖ్యమో దానికంటే దేవుని పని అంతకంటే ముఖ్యము. చప్పట్లు కొడతారా? కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను పని చేసుకోమని 6 దినాలు ఇచ్చాడు. 7వ దినం పని చేయమని చెప్పలేదు. 7వ దినం దేవుడు మనకు అనుగ్రహించిన విశ్రాంతి దినం లేక పునరుద్ధాన దినం. ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి వెంబడిస్తూ కూడా ఎందుకు మనకి దరిద్రం, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు వేదన? ఆరని రోదన అని ఉంది బైబిల్లో, మానని వేదన అని ఉంది. అందుకని మన ఆధ్యాత్మికమైన జీవితానికి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరెంత ప్రయాసపడుతున్నారు, అనేకమైన పనుల వలన మార్త ఏం చేస్తుందంటే, ఏమని రాయిందా, రాయబడింది అక్కడ, విచారము కలిగి. హల్లెలూయా. చూశారండి, మనం అనేకమైన పనుల మీద మనసు పెడితే మనకు వచ్చేది లాభం కాదట, విచారం. మనం పొందేది క్షేమం కాదు, విచారం. మనము అనుభవించేది ఆరోగ్యం కాదు, బలహీనత. ఈ రిఫరెన్స్లన్నీ మీకు చూపించాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఊరికి మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. ఈమె అనేకమైన పనుల వలన సంపాదించుకున్న స్వాస్థ్యం ఏమిటంటే, ఒకటి విచారము కలిగింది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఎంతమంది మనుషులు ఈరోజు మేము ఏడవకుండా, దేని గురించి ఆలోచించకుండా, ఏ విషయంలో మాకు ఏ వేదన లేదు, దుఃఖము లేదు అని అన్న మనుషులు ఎవరైనా ఉంటే చెయ్యెత్తి చూపించండి ప్రభు పేరట. చూసారా? మానని వేదన. పిల్లల గురించో, తిండి గురించో, భార్య గురించో, భర్త గురించో, వ్యాపారం గురించో, ఉద్యోగం గురించో ఏదో ఒక సమస్య ప్రతిరోజు ఏడిపిస్తూనే ఉంటుంది. ప్రభు ఏమంటున్నాడంటే, యెహోవా మమ్మును, చెప్పండి సాక్ష్యం చెప్పాలి మీరు నాకు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఎందుకంటే యెహోవా మమ్మల్ని ఆశీర్వదించటానికి మరిచిపోలేదు. ఆమేన్, ఆమేన్. దేవుని ఆలోచన బాగానే ఉంది, మన ఆలోచనే కరెక్ట్గా లేదు. లోకరక్షకుడైన యేసయ్య, పాపము లేని యేసయ్య, భూమి మీద కన్యక గర్భాన జన్మించిన యేసయ్య, పరిశుద్ధతను ప్రకటించిన ఒకే ఒక మనిషి నజరేయుడైన యేసు, ఆయన అడుగుపెట్టిన కుటుంబంలో కూడా విచారమే, తొందరపాటే. కారణం ఏమిటంటే మనిషి యొక్క బుద్ధి మారకపోవటం వలన, మనిషిని యొక్క ఆలోచన మారకపోవటం వలన అనేకమైన పనులు గుర్తొస్తాయి కానీ హల్లెలూయా దేవుని పని గుర్తురాదు. దేవుని పని గుర్తురాదు.
అందుకని ఈమెను గురించి ప్రభువు చెబుతున్న సాక్ష్యం, నువ్వు అనేకమైన పనుల వలన విచారాన్ని సంపాదించి ఇంకొక బుద్ధి ఏందంట, ఏమలోది తొందరపడిద్దంట. ఇటు చూడాలి మీరు, ఏ స్వభావం ఏమది? తొందరపడిద్ది, అనవసరంగా తొందరపడిద్ది. అవసరం లేకపోయినా కొంతమంది తొందరపడిపోతారు. ఎందుకు తిట్టుకుంటారో తెలియదు, ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, ఎందుకు వీళ్ళు ఈ విధంగా, అసలు ఆడ సమస్య ఏమిటో అర్థం కాదు. తొందరపాటు తొందరపాటు తొందరపాటు. దీనికి కారణం ఏమిటంటే, దేవుని మీద ఏ మనుషుడైతే, ఏ స్త్రీ అయితే మనస్సు పెట్టరో, రక్షించబడినా, యేసుక్రీస్తు మన ఇంటికి వచ్చినా, హల్లెలూయా, నీ దుఃఖ దినములు సమాప్తములు కావు. అదే ఇంట్లో ఇంకొక సహోదరి కూడా ఉంది. చదవండి ఆ మాట ఇప్పుడు. మరియా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆ ఇంట్లో ఇంకొక సహోదరి ఉంది. ఆమెను గురించి అంటున్న మాట ఏమిటంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక ఆమె ఉంది, ఈమెట ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందంట. ఆమెను చెప్పండి ఒకసారి. మనుషుడు ఏర్పరచుకోవలసిన దానిని ఏర్పరచుకోకుండా అనేకమైన పనుల వలన విచారం పోగొట్టుకోవట్లేదు, తొందరపాటుతనం పోగొట్టుకోవట్లేదు. అయితే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందట. స్తోత్రం కలుగునుగాక. ఏమిటి ఏమి ఏర్పరచుకున్న ఉత్తమమైనదంటే, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మరియ మార్త వలె తొందరపడకుండా ఆయన పాదాల యొద్ద కూర్చొని పరలోక సంబంధమైన సంగతులు యేసయ్య బోధిస్తుంటే అవి నేర్చుకునేదంట. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. మనం పనులైతే బ్రహ్మాండంగా చేస్తాం, కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చోమంటే కొందరికి ఎట్టుంటుందంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. ఉత్తమమైనది ఏమిటంటే, యేసయ్య పాదాల చెంత కూర్చొని నేర్చుకొని ప్రార్థించి ప్రభు దగ్గర నుండి దీవెన పొందటమే. ఎవరికి ఉద్యోగం లేదు, ఆమె చెమట గారుతున్నా మీకు పట్టట్ల నా మాటలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను ఒప్పుకుంటా, మీకంటే వెనకే రక్షించబడ్డానని, కానీ శ్రేష్టమైన దేవుని పని చేస్తున్నాను. ఎప్పుడైనా మీకు ఈ ఆలోచన వచ్చిందా? మీ పిల్లలు కానీ మీరు కానీ ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలని, నీ కుటుంబం గురించి కానీ నీ గ్రామాన్ని గురించి కానీ యేసయ్య పాదాల యొద్ద కూర్చొని, ఇంకా చాలామంది రక్షించబడలేదు, ఉత్తమమైన కార్యం ఇదే. చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. స్తోత్రం కలుగునుగాక. సమయం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు, ఏవేవో చూస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళుతున్నారు. పనులైతే అనేకం ఉన్నాయి, కానీ అవసరమైంది ఒక్కటే. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. దానిని మరియ ఎన్నుకున్నది. ఈ మరియ ఎన్నుకొనిన ఈ ఉత్తమమైన దానిలో ఏమైందంటే, ఆ ఇంట్లో దేవుని సన్నిధికి సక్రమంగా రాకుండా, ఈ మధ్య ప్యాషన్ భక్తి అయిపోయింది. స్త్రీలు మాత్రమే ప్రార్థనకి వెళ్తున్నారు, పురుషులు మాత్రం పనులకు వెళ్తున్నారు, ఇంక దేనికో వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇంట్లో కూడా ఒకే ఒక్క పురుషుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరస్. అదిగో మై చెప్తున్నాడు, ఆయన పేరు నాజరు. లాజర్ కాదు, నాజర్ అంట. గాంధీ తాతకు లేనట్టు మొత్తం పోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాని విసుక్కోడు. ఎన్ని పాటలు ఈ రాత్రి అంతా పాడమన్నా పాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఉత్తమ పురుషుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఈయన బుద్ధి ఏమిటంటే, యేసయ్య వస్తే ఆ ఇంట్లో ఉండడు.
మొన్న ఒక ఇంటికి వెళ్తే ఆయన పేరు ఏంటంటే సౌలు రాజు. ఇటు చూడాలి మీరు, ఏం పేరు? సౌలు రాజు. ప్రార్థన చేద్దామని మేము ఇంట్లోకి వెళ్తే ఆయన బయటకు వస్తున్నాడు. పేరేం పేరు చెప్పండి? పేరేం పేరు? సౌలు రాజు. ఆయన మనసు ఎటువంటిదంటే దైవ సేవకుల ఇంట్లోకి వెళితే ఆయన ఇంట్లో ఉన్నాడు. ఈ మార్తా మరియు లాజరు వాళ్ళ ఇంట్లో కూడా ఈ లాజరుది కూడా అదే మనసు. అన్నీ తెచ్చిస్తాడంట కానీ ఇంట్లో మాత్రం ఉండడు. ఎందుకు? దేవుని దీవెన కొందరికి అవసరం లేదన్నట్లుగా ఉంటారు. మేము బ్రతకగలం, పని చేసుకోగలం, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, మాకెందుకు దేవుడు? మేము ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? ఆయన ఎవరికో దేవుడు కదా, మాకేం అవసరం? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి ఒకసారి అందరు కలిసి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఏ కులం వారినైనా, ఏ మతం వారినైనా, ఏ వంశపు వారినైనా పరిపాలించే ప్రభు పరలోకములో ఒకడే ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. కానీ ఈ లాజరు మనసు అది కాదు. నేను మంచి యవనస్తుణ్ణి, ఆరోగ్యం ఉంది, బలం ఉంది, నేను బ్రతకగలను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను. చూడండి, ఈ విధంగానే అనుకుంటున్నాడు, ఈ విధమైన ఆలోచనే ఉంది, ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాడు. ఉన్నట్టుగా ఉండి ఏమైందంటే లాజరు కట మరణకరమైన రోగం వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి తిరుగు లేకుండా అకస్మాత్తుగా నాశనము కలుగును అని. ఇది మనము తెచ్చుకునేది నాశనం అనేది, మనము కొని తెచ్చుకునేది మరణం అనేది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మేము మొన్న 25వ తారీఖు గంగలకుంటలో మందిరం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అన్నీ సరిదేసి వెళుతున్నాం. త్రిపురాంతకం వెళుతున్న సమయంలో దావుపల్లి యువతల ఒక సహోదరుడు, వాళ్ళ అత్తమ్మో మరి అమ్మో తెలీదు, ఒక చిన్న పిల్లోడిని ఎత్తుకొని ఆమె వెనక కూర్చుంది. ఇతడేమో బండి తోలుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దాకా వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరూ, ఆ పెద్ద ఆవిడ, ఈ మనవడు అంటుంది ఆయన్ని, వీళ్ళిద్దరూ ఎగిరి పడ్డారు పక్కన. ఏమిటి సంగతి అంటే నల్లటి దూడ అడ్డం వచ్చింది అక్కడ, బర్రెదూడ. హల్లెలూయా. గుద్దును గుద్దటం, వీళ్ళెళ్ళట్టు పడ్డారు. ఈమెకు తల పగిలింది, ఆ పిల్లోడికి రంధ్రం పడింది, రక్తం కారుతుంది. ఇతనితో అన్నాము, ఆ బండి దోలి అతనితో అన్నాను. అప్పటికే ఒక కారు ఆగి ఉంది, మేము వెళ్ళేటప్పటికే సిగ్నల్స్ అందట్లా ఫోన్ చేద్దామంటే 108కి ఆగి, నాయనా కొద్దిసేపు ఆగు, కారు మీద ఎక్కితే వస్తుందేమో అన్నట్టుగా అనంటే, ఆ పిల్లోడు అంటాడు, బండి తోలేవాడు, అవన్నీ ఎందుకులే అన్నా, ఏంది వీడు ఇంత భయపడుతున్నాడు అని చెప్పి కాస్త అట్లా దగ్గరికి వెళితే కంపు కొడుతుంది నోట్లో నుంచి. ఏందది? ఇప్పుడు గనక వచ్చారనుకో 108 వాళ్ళు, వాళ్ళను పట్టించుకునే తర్వాత ముందు ఎవడిని వేస్తారు లోపల? వీడు అంటాడు, వద్దులే అన్న, మాది ఈ ఊరేలే అన్న, వెళ్ళిపోతాంలే అన్న అంటున్నాడు. చాలామందికి అర్థం కాదు ఏంటంటే, దేవుడు లేకపోయినా బ్రతకగలం, ఆరోగ్యంగా ఉండగలం, మేము యవనస్తులం, ఆస్తులున్నాయి, మంచి కులంలో పుట్టాం, అన్నీ ఎరిగిన వాళ్ళం, మాకు చదువు, మంచి చదువు చదివాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ఇట్లా అనుకున్నటువంటి లాజరుకి అకస్మాత్తుగా
మరణకరమైన రోగం కలిగిందంట. ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత ఆస్తిపరుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా ఒకటి తెలియవలసింది ఏమిటంటే, ప్రియమైన వారలరా, అవసరమైన దానిని ఎన్నుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి గురించి చెప్పేటప్పుడు అంటాడు, అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవడు తీసివేయలేడు. దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చే కృప ఆ వారి యొద్ద నుండి ఎవడు తీసివేయలేడు. హల్లెలూయా. మరి అసలు దేవుడే వద్దనుకునేవారు ఈ లాజర్ లాంటి భక్తులు ఉంటారు కదా, మన ఇళ్లలో ఉంటారు, ఊర్లో ఉంటారు, ఏమండి, అన్ని కులాల్లో, అన్ని వంశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉంటారు వీళ్ళు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టడం, మరలా ఆయన విడిచిపెట్టట్లేదు కదా అని మనం విస్తారముగా వికృత చేష్టలు చేస్తూ అపవిత్రమైన మార్గములో నడిపించబడితే లాజరుకు పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది. దేవుని వాక్యం ఇది, దీంట్లో మొహమాటమేమి లేదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యవ్వన బిడ్డలారా, ప్రభువు పేరట ఆయన సేవకుడిగా చెప్తున్నాను, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రుల మాటకు లోబడండి. వారు మీ అంత చదువు చదవని వారైనా, మీకంటే జ్ఞానం లేని వారైనా, నీ మేలు కోరి నీకు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే తల్లిదండ్రులే. చప్పట్లు కొట్టండి మంచి తల్లిదండ్రులందరికీ. సరే, తల్లి ఉందో లేదో అది రాయబడలేదు అక్కడ. రెండో హక్కు ఉంది కదా, ఈమె ప్రభు పాదాల దగ్గర గడుపుతుంటే, పెద్ద హక్కు ఉంది కదా, పనుల విషయంలో తొందరపడుతుంటే, ఈయన మాత్రం అసలు దేవుని సన్నిధిలోనే ఉండేవాడు కాదు. దేవుడు మాకు అవసరం లేదన్నట్లు బ్రతుకుతున్నాడు. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు యేసయ్యకు కబురు పెట్టారంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నిజముగా ప్రభు పాదాల యొద్ద గడిపేవారు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నవారు, అవసరమైన ఒక్కటిని కోరుకున్నవారు, వారు ఎవరైనా కానీ మొదట చేసే పని ఏమిటంటే ప్రభువుకే చెబుతారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. దేవుని యొద్ద నుండి సమాచారం రావాలని కోరుకుంటారు. యేసయ్యకు కబురు పెడితే ఆయన వచ్చింది పరలోకపు తండ్రి పని చేయటానికి కదా. ఎన్నిసార్లు వెళ్ళినా ఈయన దేవునికి లోబడలేదు కదా, ఎంత చెప్పినా ఈయన పట్టించుకోకుండా తిరుగుతున్నాడు కదా అని యేసయ్య ఏం చేశాడంటే మౌనముగా ఉన్నాడు. ఇటు చూడాలి మీరు, ఎట్లా ఉన్నాడు? మౌనముగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, రక్షించనేరకయుండునట్లు ఆయన చేతులు కొరచగాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఏమిటిరా బాబు, ఆయనకి మనకు అడ్డం వచ్చిందంటే మన పాపములే. దేవునికి లోబడకుండా, ప్రభు పాదాల యొద్ద గడపకుండా, ఏమండి, ఒకళ్ళేమో విస్తారమైన పనుల్లో తిరుగుతుంటే, ఇంకొకళ్ళేమో ప్రభు పాదాల దగ్గర ఉంటే, ఈయనేమో ఏమి పట్టించుకోకుండా తిరుగుతుంటే అడ్డం వచ్చింది ఏమిటంటే లాజరు యొక్క పాపములే. దేవునికి రావాలి అన్న మనసు, జవాబు ఇవ్వాలన్న మనసు, జయాన్ని ఇవ్వాలన్న మనసు లేకుండా చేసింది ఏమిటంటే మన పాపములే దేవునికి మనకు అడ్డుగా వచ్చినాయి. యేసయ్య కబురు పెడితే రాలా. చూద్దాం ఇప్పుడు కన్నా లోబడతాడేమోనని. కొన్ని రోజులకి మొత్తానికి లాజరు, తెలిసినా చెప్పరు మీరు, చూడు ఎంత తెలివిగలలో. కొన్ని రోజులకు లాజరు, ఏ మనిషికైనా ఇది వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. లోబడిన వారికి వస్తుంది, లోబడని వాళ్ళకి
వస్తుంది. అయితే దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఆయన మనల్ని మర్చిపోకుండా ఉంటే ఆయన చేసే కార్యం ఏమిటంటే, రేపు మనం చనిపోయినా యేసయ్యను నమ్ముకొని శ్రేష్టమైన దానిని కోరుకొని ఉత్తమమైన దానిని ఎన్నుకొని యేసయ్య పాదాల యొద్ద గడుపుతూ, ఒకవేళ ఒక మనిషి చనిపోతే వారి నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం అది ఎంతో ఉన్నతమైనది. హల్లెలూయా. వారు మరలా బ్రతుకుతారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. లాజరు చనిపోయిన దాంట్లో ఉన్న ఓ యథార్థమైన పరిశుద్ధుని యొక్క మాటిది. చనిపోయాడు, ఏడ్చాడు. యేసు ప్రభు రాలేదని గొనుక్కున్నారు, సనుక్కున్నారు. ఆయన వస్తే మా తమ్ముడు చచ్చిపోయాడు కదా అనుకున్నారు. అందరికి చెప్పారు, ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చారు, ఏడిపించారు. మొత్తానికి అతను తీసుకెళ్ళి మంచి వస్త్రాలు చుట్టి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన ఎన్ని రోజుల తర్వాత యేసయ్య వచ్చాడంట అక్కడికి? 4 రోజుల తర్వాత. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 4 రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వస్తే మార్తమ్మ మాట్లాడింది, తర్వాత మరియమ్మ మాట్లాడింది. అప్పుడు చెప్పాడు కదా, మనం ఇప్పుడు సమాధి యొద్దకు వెళదాం పదండి. అప్పుడు మార్తమ్మ అంటది కదా, ప్రభువా పాతి పెట్టి సమాధిలో పెట్టి 4 రోజులైంది, కుళ్ళిపోయి ఉంటాడు, కంపు కొడుతుంటాడు, ఇప్పుడు మనం ఎందుకు అక్కడికి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చప్పట్లు కొట్టరే మరి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నమ్మితే, నువ్వు నన్ను నమ్మటం కంటే కూడా విస్తారమైన పనిని బాగా నమ్ముతావు. ఎంత విచారం ఉన్నా దాంట్లోనే పోతావు. కానీ నా మీద నమ్మకం లేదు మార్తమ్మ, నీకు తొందరపాటు ఉంది, నీకు నా మీద నమ్మకం లేదు. దేవుని మహిమను చూస్తా. నీ తమ్ముడు లేపుదాం పద అంటే అంటది కదా, పునరుద్ధానమందు నా తమ్ముడు లేస్తాడు అని నాకు తెలియను. హల్లెలూయా. ఇప్పుడే నేను లేపుతానంటే ఎప్పుడు సంగతో చెబుతుంది. అప్పుడు మరియమ్మ మళ్ళా మాట్లాడిందంట. అందరు కలిసి సమాధి వద్దకు వెళ్ళారు. స్తోత్రం కలుగును గాక. ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ రాయిని తొలగించమన్నాడు యేసయ్య. ఏదో జరిగిద్ది, ఏదో అయిద్దని చెప్పి వీళ్ళందరూ ఆలోచన కలిగి ఉన్నారు. చచ్చిపోయినోడు లేవటం అప్పటి వరకు జరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఎవరికి నమ్మకం లేదు, ఎవరు నమ్మట్లేదు. యేసయ్య ఎవరో ఆయనకు తెలుసు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పునరుద్ధానము జీవము ఆయనే, ఆయనకు తెలుసు. రాయి పొర్లించమంటే, ఎందుకంటే వీళ్ళకి నమ్మకం లేదు. అప్పటి వరకు ఎప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రతకలేదు. అందుకని దేవుని బిడ్డలారా, వీళ్ళకున్న అవిశ్వాసపు ఆలోచనను బట్టి వాళ్ళు రాయి తీయటానికి తొందరపడలేదట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చెప్పిన తర్వాత మొత్తానికి ఆ రాయి పొర్లించారంట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాయి పక్కకు తీసేసిన తర్వాత యేసయ్య ఆ చనిపోయిన వాణ్ణి పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేరు పెట్టి పిలుస్తున్నాడు. లాజరు బయటకు రమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే ఆ వస్త్రాలు జుట్టు పెట్టారే లోపల, ఆ ఉన్న వస్త్రాలు అట్లానే ఉన్నాయి. లేచి నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. పునరుద్ధానము జీవము అంటే దాని అర్థం ఏమిటంటే, చనిపోయిన వారి మీద కూడా అధికారం ఒకే ఒక్కనుకున్నది. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆమెన్. చెప్పండి గట్టిగా ఆమెన్. గట్టిగా పలకండి ఆమెన్. ప్రియమైన వార్లరా, ఇంత శక్తివంతుడు,
ఇంత బలవంతుడు, అన్నీ ఎరిగినవాడు, సృష్టిని చేసినవాడు, ఆయన యందు ఆయన పాదాల యొద్ద గడపటానికి మనిషికి ఇష్టం కలగట్లేదు. లాజరు వలె ఏవేవో ఆలోచనలు, ఏవేవో ప్రయత్నాలు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ ఫలితం చూడలేకపోతున్నాడు. చివరికి మనిషికి మిగులుతున్నది ఏమిటంటే మరణమే. పాపము వలన వచ్చు జీతం, చెప్పాలి, పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం చేసిన వానికి కలిగే ఫలం మరణం. ఇప్పుడు లాజరుకు కలిగిన ఫలం మరణం. చూడండి, జీవమైన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు లాజరును పేరు పెట్టి పిలిచిన వెంటనే అతడు బయటికి నడుచుకుంటూ వచ్చాడు. ఇతని ప్రేత వస్త్రాలు, అంటే చుట్టిన వస్త్రాలు తీసేయండి అని చెప్పి అవి తీసేపించి ఆ అక్కలకిద్దరికి తమ్ముడిని అప్పగించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది బ్రతుకుల్లో ఎంత చెప్పినా దేవుని యొద్దకు రాకుండా, ఎన్నిసార్లు గద్దించినా వినకుండా, ప్రభు పాదాల యొద్ద గడపకుండా, మార్త వలె పనుల్లోనన్నా ఉంటున్నారు, లాజరు వలె తప్పించుకొని తిరిగే బ్యాచ్లోనైనా ఉంటున్నారు. దేవుని సన్నిధికి రావట్లేదు, దేవుని కార్యాలు జరిగించట్లేదు, దేవుని పని చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాను కదా, ఆ యవనస్తుడు తాగి బండి నడుపుతున్నాడు. ఎదురుగొచ్చింది ఏందో కూడా తెలియలా. నల్లగానే ఉంటాయి పశువులు అంటే, అదే గేదెలంటే బర్రెలు అంటారే మరి ఇక్కడ, అవి నల్లగానే ఉంటాయి. తారు రోడ్డు ఎట్టుంటుందో అది కూడా అట్టుంటుంది. దానికి లైట్ ఒకటి ఉంది. దేనికి? బండికి లైట్ ఉంటుందా ఉండదా? కనీసం దాని వెలుతురులో కనపడిద్ది. అంటే ఇప్పుడు ఈయన ఏ స్థితిలో ఉన్నాడు? లైట్ పోయి ఆ బర్రె దూడ మీద పడినా ఆ స్థితిలో ఉండి ఉంటాడు. డిమ్ లైట్ అంటారు చూడండి, ఆ స్థితిలో ఉండేటప్పటికి వాడు మళ్ళా అది చూడండి. వీళ్ళిద్దరు ఎగిరి పడ్డారు. వాడేం ఏరుస్తున్నాడు, చిన్న పిల్లోడు పాపం. ఆగ్రా 108 ఫోన్ చేస్తానంటే వద్దు వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎక్కడ లోపలేస్తారో పోలీసులని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని మనిషిని యొక్క విపరీతమైన బుద్ధి, దేవునికి లోబడని మనసు, దేవుని పని చేయాలన్న ఆలోచన లేని వీరి యొక్క తలంపుల వలన అనవసరంగా, అనుకోకుండా, ఇది కాదు నాకు జరగదు అని అనుకుంటున్న సమయంలోనే మరణకరమైన రోగం లాజరుకు వచ్చింది. ప్రియమైన వారలారా, ఆ పరిస్థితుల్లో కూడా యేసయ్య లాజరును ప్రేమించాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. లాజరును మరిచిపోలేదు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆ మరణకరమైన స్థితిలో నుండి లేపి లాజరును బ్రతికించిన తర్వాత, వారి అక్కోళ్ళకి అప్పచెప్పిన తర్వాత మరలా ఇంటికి వెళ్తే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అప్పటి వరకు ఎక్కడెక్కడో తిరిగే లాజరు ఇప్పుడు యేసయ్య పక్కన కూర్చున్నాడంట. చప్పట్ల కొడుతూ. ఇదే కదా రక్షణ ఆనందం అంటే. అంతకుముందు వినపడిన మరణపు ఏడుపు ఇప్పుడు ఏమైందంటే రక్షణ సునాదముగా మార్చబడింది. చూడండి, ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుడు వద్దనే వారికి అది వారు కలుగు చేసుకునే ఓ ప్రమాదకరమైన మార్గం. అందుకని ఆ ఇంట అద్భుతం చేశాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకని నీ ఇంట్లో ఎవరుండాలంటే యేసయ్య ఉండాలి. నీ ఒంట్లో ఎవరుండాలంటే యేసయ్య ఉండాలి. నువ్వు ఎవరి పాదాల దగ్గర ఉండాలంటే దేవుని పాదాల దగ్గరే మనం బ్రతకాలి. ఎందుకంటే అవసరమైనది ఒక్కటే. ఆమెను చెప్పండి. అవసరమైన ఎన్నంట? ఒక్కటే. అది ఎవరు కోరుకున్నారు? ఆ ఇంట్లో మరియా ఉత్తమమైన దాన్ని కోరుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవడు తీసివేయలేడు. నిజమే, అవసరమైంది నువ్వు ఎన్నుకుంటే, ఉత్తమమైన దాన్ని నువ్వు కోరుకుంటే. చూడండి, ఎన్ని సందర్భాల్లో ఎంతమంది సాక్ష్యం చెప్పారు వాళ్ళ భర్తలకి దేవుడంటే ఇష్టం లేనప్పుడు. నేను ఇంతకుముందు మరి మీకు ఆ సాక్ష్యం చెప్పానో లేదో చెప్తాను, ఒకసారి గుర్తు చేస్తాను. ఓ సహోదరి దేవుణ్ణి నమ్ముకుంది. ఆమె విగ్రహారాధన ఇంట్లో నుంచి రక్షించబడింది.
ఆ ఇంటి యజమానుడు మాత్రం దేవుడు అంటే అసలు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఓ ఎన్ని రోజుల నుండో ఆమె బతిమలాడుతుంటే, అయ్యా ఒక్కసారి మన ఇంట్లో ప్రార్థన పెట్టించుకుందాం అయ్యా, ఏదన్నా కీడుంటే తొలగిపోయిద్దయ్యా, ఏదన్నా అపవిత్రత ఉంటే దూరం అయిపోద్దయ్యా, మనం ఎంత చేసినా కలిసి రావట్లేదయ్యా అని చెప్పి ఆ యజమానుడు బతిమలాడుకోగా ఒకసారి ఒప్పుకున్నాడు. ఆమె ముఖంలో సంతోషం చూడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిజమేనండి, దేవుని ప్రేమించే వాళ్ళు దేవుడు మీ ఇంటికి వస్తానంటే ఆ సంతోషమే వేరుగుంటుంది. ఆమెన్. అన్నా అనుకుంటూ వచ్చింది. ఏంటి తల్లి అన్నాం. ఇట్లా సంగతి, మా ఆయన దేవుడు అంటేనే పడదు, ప్రార్థన పెట్టడానికి ఒప్పుకున్నాడు. తొందరగా మళ్ళీ ఆయన మనసు మారక మునిపే మా ఇంట్లో ప్రార్థన పెట్టన్నా అంది. సరేనని చెప్పి ఒకరోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుంది. బంధువులందరిని పిలుచుకుంది. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద బొట్లు పెట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాకపోతే కొందరికి ఆ బొట్టు మాత్రం పెడతారు, కానీ లోపల దేవుడు అంటే ఇష్టమే ఉంటుంది. తెలుసుకున్న వాళ్ళకి, యథార్థంగా బ్రతకాలనుకునే వారికి దేవుని మార్గం తప్ప వేరొక మార్గములో యథార్థత దొరకదు. దైవ సంబంధమైన నీతిలో తప్ప మరొక దగ్గర పవిత్రత వారికి కనపడదు. వాళ్ళు కూడా ఆ విధంగానే అభిమానులుగా వచ్చారో, దేవుడు తెలిసిన వాళ్ళుగా వచ్చారో తెలియదు, కానీ మొత్తానికి వచ్చారు. చాలామంది జనం వచ్చారు. ఇంత పలావ్ వండి పెట్టిందామా. ఎందుకంటే ప్రేమ ఎక్కువ కదా, ఎట్టబెట్టాలని కడుపు నిండా నా ఇంటికి వచ్చి ఆ వండి పెట్టింది. వచ్చారు. వచ్చిన మధ్యలో ఆయనకేం వచ్చిందంటే, సైతాన్ గాడు ఊరుకుంటాడా దేవుని గురించి చెప్తుంటే? మీరు మాట్లాడలేదంటే మీరు స్నేహితులా ఎట్లా? సైతాన్ గాడు ఊరుకుంటాడా దేవుని మాటలు చెప్తుంటే? మరలా వచ్చాడు వాళ్ళలోకి. వచ్చి, మీ దేవుడు అంత గొప్పోడైతే, వింటున్నారా? ఇదంతా ఇంట్లో జరుగుతుంది, నేనేం బయట వాక్యం చెప్తున్నా. గొప్పోడు అంటున్నారు కదా, మీ దేవుడు అంత గొప్పోడైతే రా అని ఇంట్లో తీసుకెళ్ళి నిలువు మోకాళ్ళు లేపించి దోషుడు పట్టించాడు. చూస్తున్నారా? దోషుడు పెట్టమన్నాడు. దోషుడు పట్టించి నడిపించుకుంటూ వచ్చాడు బయటికి. ప్రార్థన దగ్గరకు వచ్చాడండి. తీసుకొని వచ్చి పట్టు, దోషుడు పట్టు అంటున్నాడు. అట్లాగనే ఉంది. అక్కడికి వెళ్ళాడు. ఆ పలావ్ వండిన దాని కింద నిప్పులు ఉన్నాయి. ఆ పలావ్ గట్టి తీసుకొని ఆ నిప్పులు తీసుకొని వచ్చి దోశట్లో పోసాడు. కదలట్లా మెదలట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచితే హాని నీకు ఏది చెయ్యదు. ఆమెన్. చెప్పండి గట్టిగా ఆమెన్. దోషుడు పట్టింది. కాలితే కాలని, నా శరీరం కాలిపోయినా పర్లేదు, నా భర్త దేవుణ్ణి నమ్మితే చాలు. కొట్రేసి అప్పట్లో ఉద్యమం లేని మొఖాలు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నా భర్త దేవుణ్ణి ఎరిగితే చాలని కదలకుండా అట్లాగనే పెట్టింది. దీనికి చేతుల్లో పోసినా కాలట్లేదని ఆ దోషిని అట్టగొట్టాడు. అయ్యో చిట్టాగనే కూర్చున్నారు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద పడ్డాయి. వీళ్ళందరూ ఇటు అటు తిరుగుతున్నారు. ఎందుకు? కాలుతాయి. అంత విశ్వాసం ఉంటుంది కొంతమందికి. నీకు చేతులు కూడా కావాలా, ఉండు, నేను మళ్ళీ ఇంకో సొక్కేసుకొని వస్తా, వచ్చి నాకు నీ వ్యవహారం చూస్తానని చెప్పుకుంటా పోతున్నాడు. దేవుని మహాకృప ఏమిటంటే ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించాడు దేవుడు. తాగి, ఇది ఇందాక చెప్పానే, ఇక్కడ గుద్దాడని దూడని, ఈయన కూడా తాగి వస్తున్నాడు అయ్యగారు. ఎందుకు? ఏం వ్యవహారం చూడటానికి. మరి దేవునికి నచ్చలేదేమో, లారీయోడు ద్వారా ఆయన వ్యవహారమే చూశాడు. అర్థమవుతుందా? విశ్వాసం అనేది ఎంత గొప్పదో. స్తోత్రం కలుగును గాక. అటువంటి సమయంలో ఈ సహోదరి ఏడ్చిద్ది. కబురు వచ్చింది, ఈ సహోదరి ఏడ్చిద్ది, అయ్యా నా భర్త రక్షణ లేకుండా చనిపోయాడని.
రక్షణ విలువ తెలిసిన వాళ్ళకి, దేవుని గురించిన జ్ఞానం తెలిసిన వాళ్ళకి ఇదిగో ఇట్లానే ఉంటుంది. ప్రేమ, దయ, కనికరం, ఏమండి, దైవ సంబంధమైన స్వభావాలు ఇవి కలిగి ఉంటారు. ఈ రక్షణ లేనోళ్ళు, లాజర్లాగా తిరిగేవాళ్ళు, ఎంత చెప్పినా విననోళ్ళు అదిగో అట్లాగనే జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చాలా బాధ అనిపించింది. ప్రార్థన పెట్టినంట ఇది జరగటం ఏంటి, ఇట్లా జరగటం ఏంటి? ఆ సహోదరి బాధపడుతుంది, రక్షణ లేకుండా చనిపోయాడన్న. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి మనస్తత్వం కలిగి ఇక్కడ కూర్చున్నవారు కానీ, దూరం నుండి వింటున్నవారు కానీ, ఎవరికైనా ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే అవసరమైనది ఒక్కటే. అదేమిటంటే నజరేయుడైన యేసు నామం. చెప్పండి ఏంటది? నజరేయుడైన యేసు నామం. ఈ నామంలో చేర్చబడిన వారైనా, ఈ నామం ఎరిగిన వారైనా, ఈ నామం కలిగిన వారైనా దేవుడు అంటున్నాడు, ఆయన మమ్ములను మరిచిపోలేదు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎందుకంటే మమ్మల్ని ఆశీర్వదించటానికి మరిచిపోలేదు. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఇశ్రాయేలు వంశాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అహరోను వంశాన్ని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఈ భూమి మీద ఈ రెండు జాతులే ఉన్నాయి, ఈ రెండు వంశాలే ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు వంశము, రెండోది అహరోను వంశము. కనుక ఎంతటి వ్యక్తి అయినా, ఎటువంటి వ్యక్తి అయినా ఇశ్రాయేలు దేవుని సైన్యములో చేరవలసిన వారే, దేవునిని ఆశ్రయించవలసిన వారే. దేవునిని ఎరగకపోతే, దైవ సంబంధమైన ఆలోచన లేకపోతే, ప్రియమైనటువంటి వార్లారా, మన పరిస్థితి మనకు అర్థం కాకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాం. అందుకని రాత్రి ప్రభువు పేరట చేతులు జోడించి చెప్తున్నాను, మార్తలాగా అనేకమైన పనుల గురించి తొందరపడమాకండి. కొందరికి దేవుని కార్యం జరగాలన్నా, జరిగించాలన్నా ఇష్టం ఉండదు. ఇదంతా ఏ బ్యాచ్ అంటే లాజర్ బ్యాచ్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట ఉన్న ఆ యజమానునికి దేవుని గురించి తెలియక ఆయనైతే ఆ విధంగా అన్నాడు, మీ దేవుడు గొప్పోడైతే. గొప్ప దేవుణ్ణి ఎరిగిన వారిలో కూడా ఇటువంటి మనసు ఇంకా చావట్లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లే ఉంచుతున్నాము కానీ దేవునికి లోపడట్లేదు, దేవుని కార్యాలు అనుభవించట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క మనసులో తొందరపాటు ఉండకూడదు, విచారం అసలు ఉండకూడదట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పని మీద నువ్వు మనసు పెట్టు, యేసు నామములో నీ విచారం కొట్టివేయబడుతుంది. శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దానిని మరియ కోరుకున్నట్లుగా నీవు కూడా కోరుకో. నీ ఇంట ఉన్న రోగమైన, శాపమైన, దుఃఖమైన యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మారండి. పరలోకం చేరాలంటే ప్రార్థనే మార్గం, ప్రభు పాదాలే మార్గం. ప్రభు పాదాల యొద్ద నుండి ఆయన ఉండే స్థలానికి వెళ్ళాలంటే మొదట ఆయన పాదాలు గుర్తించాలి. దేవుని వాక్యం చెప్తుంది, భూమి ఆయన పాదపీఠం. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. భూమి ఏమిటట? ఆయన పాదపీఠం. ఆకాశం ఆయన సింహాసనం. అసలు ఆ మార్గం తెలియాలంటే ఆయన పాదపీఠం ఏమిటో తెలియాలి కదా. ఆయన పాదపీఠం తెలుసుకున్నవాడు అక్కడి నుండి పైకి చూడగలడు. యాకోబు తన కలలో ఇదే చూస్తున్నాడు, పైకి చూడగా అక్కడ దేవుని సింహాసనం మీద ఆయన కూర్చున్నాడంట. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద అక్కడ కూర్చున్నాడంట. ఇది చూడాలంటే అసలు ముందు చేరాలి కదా, తెలుసుకోవాలి కదా. దైవ సంబంధమైన కార్యాలేమిటో, దైవత్వం ఏమిటో ఎరిగి ఉండాలి కదా. దేవునికే మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. అందుకని ఆయన పాద సన్నిధికి చేరినటువంటి వ్యక్తి ఆయన సింహాసనాన్ని చూడగలడు, ఆయన యొద్దకు చేరగలడు.
యుగ యుగములు దేవుడు జీవించినట్లుగా ప్రతి మనుషుడు ఆ విధముగా జీవించగలడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే లాజర్ అంట యేసయ్య ప్రక్కనే కూర్చున్నాడంట. 11 రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభు బ్రతికించిన తర్వాతట లాజరు భోజన పంక్తిలో యేసయ్య పక్కనే కూర్చున్నాడంట. స్తోత్రం కలుగును గాక. పారిపోయేవాడు, ఎందుకు ఉపయోగంలో లేనివాడు, ప్రభువుని ఎరగనివాడు, దేవుడంటే ఇష్టం లేనివాడు ఇప్పుడు ఎక్కడికి చేరాడంటే యేసయ్య పక్కకు చేరాడు. స్తోత్రం కలుగును గాక. ప్రతి మనుషుడు కూడా దేవునిని ఎరగవలసిన వారే. మన విస్తారమైన పనులు, అనవసరమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వీటన్నిటి వలన మనల్ని మనం పాడు చేసుకోవటం, మరణానికి అప్పగించుకోవటమే తప్ప. అందుకే చెప్పాను కదా ఇందాక, ఎన్నిసార్లు గద్దించినా, స్తోత్రం కలుగును గాక, ఎన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పినా, ఎన్నిసార్లు బ్రతిమలాడి చెప్పినా, ఎన్నిసార్లు ప్రేమతో చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా కొందరు లోబడకపోవటం వలన జరుగుతుంది ఏంటంటే, మరి తిరుగు లేకుండా అకస్మాత్తుగా వాళ్ళు నాశనం అవుతారట. ఆ నాశనమయ్యే వారిలో మనం ఉండకూడదని ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆయన మర్చిపోని వారిని దేవుడు దీవించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా అంటున్నారు కదా ఈ జనులందరూ కలిసి, ఇశ్రాయేలు అందరూ కలిసి అంటున్నారు కదా, యెహోవా మమ్మును మర్చిపోలేదు. యెహోవా మమ్మును మర్చిపోలేదు. యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో వెనకబడి ఉన్నావు? పనులంటే తప్పకుండా చేస్తారు, ప్రార్థన చేయటమే చాలా బద్ధకం అయిపోయిన ఈ రోజుల్లో. స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక ఆమె అంటుంది, ఇంక ప్రార్థన అవసరం ఏముందన్నా, పథకాలన్నీ వస్తున్నాయిగా ఏందట. ఆమె ఆలోచన చూడు ఎక్కడుందో. మనం పరలోకం కావాలనుకుంటున్నావా, పథకాలు కావాలనుకుంటున్నావా? అక్కడికి వద్దా మీకు? ఏం కావాలనుకుంటున్నారు మీరైతే? నిజమే కదా. ఆమంటది ఇంకా కష్టపడాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు. ముసలాంలే కూర్చున్న కాసేపు ఏం చెప్పిద్ది వ్యవహారం అని. 7 వస్తున్నాయి అయ్యా మాకు. ఎన్ని? ఆమె చెప్పింది మీకు చెప్తున్నా. ఆమె కంటికి ప్రార్థన అవసరం లేదంట. ఏమవుతున్నాయి? 1వ తారీఖు వస్తే ఉద్యోగస్తుడు కూడా జీతం ఇట్లా ఎవరికి ఇస్తున్నారు? ఏమకి ఇస్తున్నారు. అందరి సంగతి నేను చెప్పట్లా, ఆమె సంగతి చెప్తున్నా. ఇంక ప్రార్థన ఎందుకయ్యా, పథకాలు వస్తున్నాయిగా అంటున్నావా? ఆమె ఏం చెప్పింది ఇంకెవరికైనా చెప్పాలంటే, మేయ్ ప్రార్థన బామ్మకండే పథకాలు వస్తల్లా అని చెప్పిందే చెప్పదా? ముసలోళ్ళు మామూలు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్నానంటే, ఈ పథకాలు ఏమని చెప్పింది ఎవరమ్మా అన్న. అంతే కదా. ఆలోచన చెప్పేది ఎవరు? మంచిగా పరిపాలించమని చెప్పి ఆలోచన చెప్పేది ఎవరు? దేవునికి అటువంటి ఆలోచనలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలకి అటువంటి ఆలోచనలు వస్తాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆలోచన ఇచ్చేది ఆయనే కదా. మరి ఆయనే నీ గురించి ఆలోచన చేయకపోతే యాడ్ నుంచి వస్తే నీకు పథకాలన్న. కొంతమంది సంకలు ఎగరేస్తున్నారు. నిరుద్యోగులకి, ప్రతి స్త్రీకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీకి 1500 అంట. ఇంకేవో చాలా ఉన్నాయి. ఆమె చెప్పింది నాకు బాగా వంట పట్టించుకున్నట్టుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటితోనే ఊపిరి పీలుస్తున్నట్టుంది, వాటితోనే వదిలిపెడుతున్నట్టుంది. అసలు ఊపిరిచ్చింది యేసయ్య అన్న సంగతి మర్చిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆమెతో మాట్లాడి వచ్చిన వారం తర్వాత అనుకుంటా మంచంలోంచి లేవట్లా. పొద్దున్నే ఫోన్ చేశారు వాళ్ళ కొడుకులు, అన్నా మొన్న అమ్మ వాదిచ్చిందా నీతో? మంచంలోంచి లేవట్లా, ఒకసారి వచ్చి ప్రార్థన చేసి పోవా. నేనెందుకయ్యా, పథకాలు ఉన్నాయి కామకన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆమె నమ్మింది పథకాలను కానీ ప్రభువుని కాదు. నేనెందుకులే, ఆ పథకాలు ఉండే, ఆరోగ్యశ్రీ ఉంది, పథకం ఒకటి తీసుకెళ్ళి ఆడ చేర్చండి అన్న. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా.
లేదన్నా నువ్వు వస్తేనే హాస్పిటల్. ఇప్పుడు అవసరం ప్రభు. ఎప్పుడు? మంచాన పడ్డప్పుడు, చెయ్యి లేవనప్పుడు, మూతిలోంచి మాట రానప్పుడు, కళ్ళు కనపడినప్పుడు, నడక నేరవనప్పుడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందుకు మంచాన పడిందంటే ఆమె పెద్ద రోగమేం కాదు, ఒక 10 సార్లు తిరిగిందంట లోనకి బయటికి. దెబ్బకు పోయింది ఏమలో ఉన్న ఓపిక అంతా, పథకాల బలమంతా పోయింది. యేసు రక్తమే జయం. ఏందమ్మా మొన్న తెగవాదిచ్చావు గంటే, అయ్యా ఇప్పుడు నేను చెప్పలేనులే కానీ ముందు నాకు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన మొత్తానికి దేవుని కృప వల్ల లేచింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పథకాల బలం ఎట్నే ఉంటుంది, ప్రభు బలం వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రభు ఇచ్చే ఆశీర్వాదం, దేవుని వలన పొందే ఆశీర్వాదం అది ఎంతో గొప్పదే. అది గుర్తించింది కాబట్టి మరియా ఆయన పాదాలను విడిచిపెట్టకుండా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. నీకెక్కడైనా సమాధానం వస్తుందో రాదో తెలియదు కానీ ప్రభు పాదాలు నమ్ముకొని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన యొద్ద కుదరని రోగం అంటూ ఉండదు. ఆమెన్. తీరని అప్పు అంటూ ఉండదు. ఆమెన్. నిన్ను వెంటాడుతున్న శాపం తొలగిపోకుండా ఉండదు. ఉత్తమమైన దాన్ని నువ్వు కోరుకో, ఉత్తమమైన దాన్ని ఎన్నుకో. నీ తల మీద నాట్యం ఆడుతున్న దుర్మార్గుని యొక్క, దుష్టుని యొక్క ఆ నాట్య సంబంధమైన శాపం యేసు నామములో తొలగిపోతుందంతే. అందరూ లేచి నిలబడండి. ఆ నామాన్ని కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. నీ మీద, నీ ఒంట్లో, నీ ఇంట్లో ఇప్పటి వరకు పట్టి పీడిస్తున్న తొందరపాటు, దుఃఖము, విచారణ ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకత తొలగిపోయి ఉత్తమమైన దానిని కోరుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందరు కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూసి